అనంతపురం జిల్లాలో ఉగాది పండుగను అమిలినేని సురేంద్రబాబు కార్యకర్తలతో ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణదుర్గంలో వేద పండితుల పంచాంగ శ్రవణం, ఉగాది పర్వదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, చంద్రబాబును రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని సురేంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అఖండ మెజార్టీ సాధించి గెలవాలని ఆకాంక్షించారు. కళ్యాణదుర్గంలో టీడీపీలో ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేదని, కళ్యాణదుర్గంలో ఒకటే జెండా, అదే తెలుగుదేశం జెండా అని సురేంద్రబాబు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఉగాది పండుగను అమిలినేని సురేంద్రబాబు కార్యకర్తలతో ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణదుర్గంలో వేద పండితుల పంచాంగ శ్రవణం, ఉగాది పర్వదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, చంద్రబాబును రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని సురేంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అఖండ మెజార్టీ సాధించి గెలవాలని ఆకాంక్షించారు. కళ్యాణదుర్గంలో టీడీపీలో ఎలాంటి వర్గ విభేదాలకు తావలేదని, కళ్యాణదుర్గంలో ఒకటే జెండా, అదే తెలుగుదేశం జెండా అని సురేంద్రబాబు తెలిపారు. మరియు మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ క్రోధి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ రాబోయే కాలంలో ఈ సంవత్సరం మంచి పంటలు పండి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఈ భగవంతుని ప్రార్థించి పూజ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని భగవంతుని కోరడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాబోయే మంచి కాలంలో మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన సందర్భం ఈ రాబోయే నెలలోనే ఉంది, జూన్లో. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుని ప్రార్థించి అన్నీ కూడా సక్రమంగా జరగాలని ప్రజలకు